మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, రైతును రారాజు చేయాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరు ఆలోచించని విధంగా ఒక విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఓట్ల కోసం ఆ మాట చెప్పకపోయినా, రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు దాన్ని ఏ రూపంలో వాడుకున్నా వ్యవసాయంలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచన చేసి దాన్ని అమలు చేసిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సీజన్లకు వరుసగా దరఖాస్తు పెట్టే అక్కర్లేకుండా, దండం పెట్టే అక్కర్లేకుండా, దఫ్తర్ల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర్లేకుండా రైతుకు రాష్ట్రంలో నేరుగా వాళ్ళ ఖాతాలో టైంకు టంచన్గా టింగు టింగు అనుకుంటే సప్పుడు అయ్యకుండా బ్రహ్మాండంగా ఖాతాలో పైసలు పడుతుండే. 1 కాదు, 2 కాదు, 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు 11 సీజన్ల పాటు కేసీఆర్ గారు. అదే మాదిరిగా 12వ సీజన్ కూడా మేము వేసినందుకు మొత్తం పైసలు జమ చేసి పెట్టినాం. 12వ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి ఆపిండు. లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటాం. 7,500 కోట్లు మేమే వేస్తుంటాం. ఈ ప్రభుత్వం వచ్చింది, సరే, డిసెంబర్ 3 నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు. రూపాయి కూడా, అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇయ్యలేదు. మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు 7,500 కోట్లు ఏవైతుండేనో, ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి, దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే, మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం 1 రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవ్వకపోగా మీకు యాదకుండాలి వీళ్ళ మాటలు, వీళ్ళ డైలాగులు. ఇగో ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్. ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం, కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే, రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తాం, కౌలు రైతులకు కూడా 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం. ఇది వాళ్ళ డిక్లరేషన్. అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇక చాలా చెప్పిండ్రు కథలు. ఇక ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్. ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రమే అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రమే అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పిండ్రు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది కాకుండా విచిత్రం ఏందంటే ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా.
మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు. అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు. చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఎంత దారుణం అంటే ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు, కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కాడ పెట్టింది. ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా. ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనాయి. ఇవాళ రైతు ప్రమాణ పత్రం రాసియాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ రైతు భరోసా మీద ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలేదు. మళ్ళీ చెప్తున్నా నేను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు. ఆనాడు 7,600 కోట్లు వానాకాలం మీరు ఎగ్గొట్టిండ్రు. మీకు తెలుసు, రైతులకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అది కూడా మీరు ఇవ్వాలి. ఇప్పుడు రైతు బంధు రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన 7,600 కోట్లు మీరు ఇవ్వలేదు, తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు, వదిలిపెట్టాం. అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 7,600 కోట్లు రైతు బంధు ఇచ్చేందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు, అది కూడా 3 నెలల ఆలస్యంగా, అది కూడా 4-5 కిస్తులలో తిప్పించుకొని ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వలేదు అనే మాట వాస్తవం. ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇవ్వాలి ప్రమాణపత్రం? నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అసలు? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణపత్రము, డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి. నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు, ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణపత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లయితే దాని సంపడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను మన అసెంబ్లీలో కూడా అడిగినా, మళ్ళీ అడుగుతున్నా. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి మళ్ళీ అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంత మంచి పథకాన్ని. నేను అడుగుతున్నా, వ్యవసాయ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు. నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవరి ఖాతాల్లో పోయినాయి లిస్టు పెట్టు, ఊరూరికి పెట్టు. ప్రజలు చూస్తారు. మేము అంటున్నాం, ఇది పచ్చి దొంగ మాట. 22,000 కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న, నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట, దొంగ మాట. ఎందుకంటున్నా అంటే, నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా, ఏడుకెళ్ళి వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన. వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు పత్తి రైతుంటాడు, కంది రైతుంటాడు, చెరుకు రైతుంటాడు, పసుపు రైతుంటాడు, పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండదు సార్. ఆ రెండో పంట ఏదైతే పండలేదో
దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంతా కలిపి. రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? ఎందుకంటే పత్తి రైతు 8-9 నెలల పంట, అది మిర్చి రైతు 8-9 నెలల పంట, కంది రైతు 8 నెలల పంట. రెండో పంట వేసేందుకు అవకాశం లేదు. పసుపు, చెరుకు, అట్లాగే పోడు, వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు. అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం. పత్తి 44 లక్షలలో వండుతుంది, 44 లక్షల ఎకరాలలో వండుతుంది. కంది 7-8 లక్షల ఎకరాల్లో వండుతుంది. మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం? మేము అడుగుతున్నాం ఇవ్వాలి. ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనాయని చెప్పి క్రషర్లకు పోయినాయి, రియల్ ఎస్టేట్కి పోయినాయి, గుట్టలకు పోయినాయి, రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొందబెట్టేందుకే. రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రి. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే మేము రైతులను అంటా ఉన్నాం, నిలదీయండి ప్రభుత్వాన్ని, అడగండి. ఏమడగండి? ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు ఆనాడు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధును మొత్తానికి బొండిగా విసికి చంపేస్తా అనుకుంటున్నావు, రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ వదిలిపెట్టాం, బరాబర్ అడుగుతాం, అన్నీ అడుగుతాం. దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు, ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది, ఎన్ని పైసలు ఇచ్చినావు, నువ్వు పెట్టు ప్రమాణపత్రం, నువ్వు పెట్టు డిక్లరేషన్. ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది, ఎన్ని పైసలు పోయినాయి, ఎవరికి ఎంత ముట్టినాయి, దమ్ముంటే పెట్టు. బోనస్ ఎవరికి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు. ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు. ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు. భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు. అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్కదిస్తారు. మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతాంగానికి 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాలకు టంచన్గా రైతు బంధు వేసినాం. మా దగ్గర క్లారిటీ ఉంది. ఒక్క పైసా లంచం లేకుండా, ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం. జోరుదారుగా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాన్ లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అనలేదు. అనలేదు దొంగతనం జరిగినట్టు 22,000 కోట్లు దారి మళ్ళినాయి. ఎవరికి పోయినా 22,000 కోట్లు చెప్తావా? దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎక్కడ పోయినా 22,000 కోట్లు చెప్తాను పెట్టు, లెక్క పెట్టు. సూర్యాపేటలో ఎంత, సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి, సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని పోయినాయి, మహబూబ్నగర్లో ఎన్ని పోయినాయి, హుజురాబాద్లో ఎన్ని పోయినాయి, మెదక్లు ఎన్ని పోయినాయి, మొత్తం పెట్టుర్రి. ఏ ఊరికి ఆ ఊరు పెట్టి లెక్క. అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది, హిసాబ్ కితాబ్ మొత్తం తీస్తుంది. ఎవరు దొంగలు, ఎవరు ఏంది, ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలేంది, ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి, గ్రామాల వారీగా పెట్టండి, గ్రామ పంచాయతీ కాడ పెట్టండి. అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది, రైతు వేదికల కాడ పెట్టండి.
మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణ పత్రాలు రాసియాలే అనే పనికిమాలిన ఆలోచనలు బంద్ చేయండి. మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి, కొత్తగా తీసుకునే అవసరం లేదు. అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని. మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి. దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి. గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు. ఏ ఊళ్ళో రుణమాఫీ ఎంత అయింది, రైతు బంధు ఎంతమందికి వచ్చింది, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, భూ యజమానులు ఎంతమంది ఉన్నారు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు, చూస్తాం. అది కూడా సూర్యాపేటలో ఎంత అయింది, సిరిసిల్లలో ఎంత అయింది, ఏ జిల్లాలో ఎంత అయింది, దుర్వినియోగం జరిగింది అంటున్నావు కదా, వాళ్ళ సంగతి చెప్పు. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసినా కూడా పేరు పెట్టు. ఫలానా ఊళ్ళే ఫలానా ఎల్లయ్య చేసిండు ఆయన పేరు పెట్టు. మొత్తం ఊరు చూస్తుంది. ఇక ఆయన పైసలు తిన్నడా లేదా, ఆయనకు పొలం ఉన్నదా లేదా, ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావా, రైతు తప్పు మాట్లాడుతుందా. ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం, రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం, ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంత మాత్రం మేము సహించం. రైతులను బిచ్చగాళ్ళుగా యాచించే వాళ్ళుగా ఈరోజు మేము అనట్లేదు. మీ మంత్రి అంటున్నాడు, వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని. ఏది రైతు బంధు గురించి అడిగితే, రుణమాఫీ గురించి అడిగితే, బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు. అందుకే మేము అంటున్నాం, ఖచ్చితంగా మీ ధోరణి మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా, రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా, రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలే అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, రైతులకు కూడా పిలుపునిస్తున్నాం. మీరు డిమాండ్ చేయండి అధికారులను, ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి, ఊరూరికి అధికారులను అడగండి, మీరు పెట్టండి లిస్టు, మీరు పెట్టండి ప్రమాణ పత్రం, ఎక్కడ పోయినాయి పైసలు, ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి, నిలదీయండి. అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో, వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణ పత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం, ఖచ్చితంగా అడుగుదాం. ఏమైంది మీ మాటలు, ఎక్కడ పోయినాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం. 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు. మరి ఆ లిస్టు నీ కాడ లేదా? నువ్వే రాసినావు కదా ఉత్తరం ఆ రోజు, 22 లక్షల మంది కౌలు రైతులని చెప్పు. మరి ఇప్పుడు ఏ ఊళ్ళో కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు, భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు, రైతు భరోసా చెప్పు. ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ, ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర, బంద్ చేసే కుట్ర, రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన ఈ స్కీమును ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా, ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తి లేదు. ఏ ఊరికి ఆ ఊరు, ఏ మండలం కా మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరం కదం దొక్కుదాం, రైతులను చైతన్యవంతులను చేద్దాం. ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి, అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డరు, అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రదర్, రేపు నేనేమంటున్నా, రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, ఈ స్కీమ్ను మొత్తానికి బొందబెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది. ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు. ఇప్పుడు 49,500 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లు ఇచ్చి అయిపోయిందని ఎత్తగొట్టుకున్నారు. చారాన ఇచ్చి మొత్తం అయిపోయిందని, రూపాయి అంత కట్టినామని చెప్పి నరికిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నామంటే, రైతులను మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కాడ ఉంది. ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరు కౌలు రైతు, ఎవరి ఖాతా నెంబర్ ఏంది, ఎవరికి రైతు బంధు ఎంత ముట్టింది, మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఇవన్నీ ప్రభుత్వం కాడ ఉన్నాయి. కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణపత్రం రాసియాలో మాకైతే అర్థమవుతలేదు. అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తప్పిదారి
ఆ ప్రమాణ పత్రంలో మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు. అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా పార్టీ తరఫున నిరసిస్తాము, తప్పకుండా ప్రతిఘటిస్తాం. సబ్ కమిటీ 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం. 5 ఏళ్ళు అయిపోయినాక వీళ్ళు దిగిపోయినాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్. ఏం సబ్ కమిటీ అయినా నాకు అర్థం కాదు. కొత్తగా కొండను దవ్వి ఎలుకను పడతారు ఎవడన్నా? అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే. మేము పెట్టిపోయిన 7,500 కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు. ఒక సంవత్సరం మొత్తంలో ₹1 ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిండ్రు తప్ప, అది కూడా దిక్కులేక 3-4 నెలలు వంచిరు. అది కూడా అందరికీ ఇయ్యలే. విధానపరంగా మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ఆ రోజు ఏం చెప్పింది? 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్లకు ఖచ్చితంగా ఇస్తాము అని కాంగ్రెస్ చెప్పింది. ఆ మాట చెప్పే కౌలు రైతుల ఓట్లు తీసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. మరి కౌలు రైతుల ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తుందని మేము వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం. నిలబెట్టుకుంటారా లేదా లేకపోతే తప్పుతారా మాట వారు కౌలు రైతులు చూసుకుంటారు. మేము ఆనాడైనా ఈనాడైనా చాలా స్పష్టంగా ఉన్నాం. అల్టిమేట్గా రైతును రాజు చేయాలన్నది మా ప్రయత్నం, రైతును బిచ్చగాడు చేయాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. ఇది కనబడతా ఉంది, స్పష్టత ప్రజలకు. ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా, మా పార్టీ పక్షాన్ని అడుగుతున్నా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి దమ్ము ఉంటే గ్రామాన లెక్కబెట్టు. 80,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏవైతే రైతు బంధుకి ఇచ్చినామో ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత పోయింది పెట్టు. నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ పైసలు పోయినాయి? నేను అనేది ఒకటే బ్రదర్, ఇవన్నీ పచ్చి జూటా మాటలు, దొంగ మాటలు. నేను అడిగిన అధికారులను ఎక్కడ పోయినా 22,000 కోట్లు మీరు మరీ కథ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సార్ ఏం లేదు, మేము లెక్క ఏం తీసుకున్నామంటే సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు 1,50,00,000 ఎకరాలు సాగు అవుతుంది. నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు 60% 50% అవుతుంది. వాళ్ళు ఏమంటారు? ఆ మిగతా 40% అవుతుంది. ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా. అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో, మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్. మరి వాళ్ళని కూడా ఈ లెక్కలనే తీసుకున్నారు. అట్లే మామిడి తోటలు, ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి. ఆ రైతులందరినీ ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు. నిమ్మ, బత్తాయి, మామిడి, దానిమ్మ ఒకటి కాదు, హార్టికల్చర్ పంటలన్నింటినీ కూడా వీళ్ళు లెక్కేంది. దానికి రెండింటికి ఎట్లు ఇస్తారు మీరు? ఒకటే పంటకి ఇవ్వాలి కదా. పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా, సాగు ఒకటేసారి చేసిండు కదా. కంది రైతు ఒకటేసారి చేసిండు కదా. మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో. నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా. పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా. యాసంగిలో 50-20 లక్షల ఎకరాలు తగ్గింది కదా. అదంతా కూడా ఇళ్ళకు నొక్కుతున్నారు వీళ్ళు. అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు వాళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బ్రదర్ మళ్ళీ అంటున్నాను నేను, వీళ్ళు బీజేపీ ఒకటే లైన్లో ఉంటే మేము చేయగలిగింది ఏం లేదు. పిఎం కిసాన్ అనేది రైతు బంధులో కేవలం 40% మందికి వస్తుంది. రైతు బంధు 70 లక్షల ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు వస్తుంటే పిఎం కిసాన్ కేవలం అందులో 25% మందికి మాత్రమే వస్తుంది. మరి వీళ్ళ ఉద్దేశం గదేనా? 75% మందిని కోసేస్తారా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి బ్రదర్, ఇవన్నీ తెలుస్తాయి. రేపా ఎల్లుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం బయట పెడతారో మరి క్యాబినెట్ తర్వాత చూస్తాం. చూసిన తర్వాత మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. తమ్ముడు నేను ఒక మాట, నేను ఐటీ మంత్రిగా పనిచేసినోని, అంతో ఇంతో టెక్నాలజీ తెలుసు నాకు. నువ్వు పైకి వెళ్ళి చూస్తే, సాటిలైట్కి వెళ్ళి చూస్తే, విమానంలోకి వెళ్ళి చూస్తే కింద మామూలు గడ్డి ఉంటుంది చూడు, ఏది బీళ్ళల్లో కూడా ఉండే మామూలు గడ్డి, అది కూడా నీకు పైకి వెళ్ళి పంట లెక్కనే కనబడుతుంది. ఏ శాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు. అది ఉన్నది వర, ఆడున్నది పత్య, ఆడున్నది వంకాయన టెంకాయ అని చెప్పే పరిజ్ఞానం ఎవరికి లేదు. కింద పోయి భూమి మీద రైతు నడితే రైతు చెప్తాడు నీకు, ఆ ఊళ్ళో ఉండే వ్యవసాయాధికారి కానీ చెప్తాడు. ఇదంతా కాదు బ్రదర్. ఇప్పుడు మా జగదీష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఇలా చెప్పినారా? నాకు అర్థం కాదు. వరంగల్ డిక్లరేషన్లో సాగు చేసేవానికి ఇస్తాం, ఉద్యోగస్తునికి ఇయ్యం, జియో ట్యాగింగ్ చేస్తాం, సాటిలైట్లను వాడతాం, ప్రమాణ పత్రాలు అడుగుతాం చెప్పిర్రా మీరు? అప్పుడేమో ఓట్ల కోసం అందరికీ అన్నీ, ఇప్పుడు కొందరికే కొన్ని. మేము అనేది గదే. ఇంత జూటా వ్యవహారమా, ఇంత చిల్లర వ్యవహారమా? అందుకే మేము మొన్న కూడా అడిగినాం, మళ్ళీ కూడా అడుగుతాం.
రైతులను బిచ్చగాళ్ళలాగా చూడకండి, రైతులను యాచించేటోళ్ళుగా చిత్రీకరించకండి, రైతులను దొంగలుగా వాళ్ళు పైసలు 22,000 కోట్లు కొట్టేసిండ్రు అని చెప్పి అనవసరంగా చిల్లర ప్రచారం చేయకండి. చేత కాకపోతే మాకు చేతనైతే లేదు, మేము అడ్డగోలు హామీలు ఓట్ల కోసం ఇచ్చినాం, చేతనైతే లేదు క్షమించండి అని కాళ్ళు పట్టుకోండి రైతులు. తప్పేముంది? మోడీ గారు చెప్పలేదా క్షమాపణ సంవత్సరం తర్వాత? గట్లే మీరు కూడా క్షమాపణ చెప్పండి, మాతో అయితే లేదు, మేము బేకారుగాళ్ళం చెప్పండి, ఏమున్నది అలా.